జూన్ 15వ తేదీన శని, గురుడు కలిసి కేంద్ర యోగాన్ని ఏర్పరచనున్నారు. ఈ సమయంలో మేషం సహా ఈ రాశులకు కెరీర్‌లో గొప్ప విజయాలు లభించే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి. వేద జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలలో శనిదేవుడికి, గురుగ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శనిదేవుడిని న్యాయానికి, కర్మలకు అధిపతిగా పరిగణిస్తారు. మనం చేసే కర్మలను బట్టి శనిదేవుడు ఫలితాలను అందిస్తారు. మరోవైపు గురుడి ప్రభావంతో మేధస్సు, సంపద పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం శనిదేవుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇదే రాశిలో 2027 వరకు నివాసం ఉండనున్నాడు. ఈ సమయంలో అనేక గ్రహాలతో సంయోగం చెందనున్నాడు. దీంతో కొన్ని శుభయోగాలు, మరికొన్ని అశుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 15వ తేదీన ఆదివారం సాయంత్రం 7:57 శని, గురుడు ఒకదానికొకటి 90 డిగ్రీల వద్ద చేరనున్నాయి. దీంతో ఈ 2 గ్రహాల మధ్య కేంద్రయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సందర్భంగా ఏ రాశుల వారికి గురుడు, శని ప్రభావంతో అదృష్టం కలిసి రానుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారు గురుడు, శని కలిసి ఏర్పరిచే కేంద్రయోగం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీరు మతపరమైన లేదా శుభకార్యాల్లో పాల్గొనొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మీరు పురోగతి సాధిస్తారు. ఈ కాలంలో మీరు విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పురోగతికి అవకాశం లభిస్తుంది. మీరు కోరుకున్న సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం ఉంది. శని అనుగ్రహం వల్ల మీ ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి.